విడుదల వాళ్ళ కారు పంపించారా? వెళ్ళు, దగ్గరుండి వాళ్ళు తీసుకురా. త్వరగా. దగ్గరుండి జాంగీర్ నేనే చేయించా. చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ ఫుడ్ విషయం నేను చాలా వీక్ మాస్టర్. వెళ్ళి మా భీముడు ఎక్కడ? రే శివాజీ ఇట్రా. నువ్వు వెళ్ళి ఇది ఇచ్చి తీసుకొని వచ్చాయి. అలాగే శివాజీ, నువ్వు 2 పీకేసి ఎలా ఉందో చెప్పు. ఒక సెకండ్. శివాజీ గారు, శివాజీ గారు. ఏంటండి అడావిడి? బాబు ఒకసారి అలా పక్కకు వస్తారండి? పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. అదే హలో, నేను అడుగుతున్న విషయం ఏంటో చెప్పండి. మగ పెళ్లి వారికి మన సంబంధం నచ్చలేదని వెళ్లిపోయారు సార్. శివాజాకు పెళ్లి పీటల దాకా వచ్చి నచ్చలేదని వెళ్లిపోయారా? ఈ డ్రామాలు వద్దు, అసలు విషయం ఏంటో చెప్పు. అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, తిరుగుబోతని, చెడిపోయిందని చెప్పి వెళ్లిపోయారు సార్. కొడతారు సార్. నన్ను కొట్టి తిట్టి ప్రయోజనం లేదు. అసలు ఈ మాటలన్నది వాళ్ళు. పెళ్లి సంబంధం కుదిర్చిన వాడిని నాకు తెలీదా సార్ అమ్మాయి మంచి చెడ్డలు? కాకపోతే వాళ్ళు ఈ విషయం చెప్పమని పంపించారు, చెప్పాను. నన్ను క్షమించండి సార్. ఎప్పుడో చెప్పిన వీడేంట్రా మన ఇంటికి వస్తున్నాడు? ఎందుకో చూద్దాం. ఆగు, వచ్చిన పనేంటో చెప్పు. రాఘవయ్య గారితో మాట్లాడదామని. ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదే, ఎందుకు క్యాన్సిల్ అయిందో మీ నాన్నని అడిగి తెలుసుకుందామని. మా నాన్న మాటే నా నోటితో చెప్తా. ఎక్కడెక్కడో పార్కుల వెంట తిరిగిన దాన్ని మావాడి కంట కట్టాలని చూస్తారా నీ అబ్బా? పెళ్లికి ముందే ఎవరితోనో కడుపు చేయించుకున్న దాన్ని మా ఇంటి కోడల్ని చేయాలనుకున్నారా నీ తల్లి? మా వాడు అదృష్టవంతుడు కాబట్టి పెళ్లికి ముందే తెలిసింది మీది మర్యాదస్తుల కుటుంబం కాదని. సాని కొంపని. తప్పు. అమ్మని గురించి, ఆడదాని గురించి అసభ్యకరంగా మాట్లాడటం తప్పు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావో ఆ ఇంటికొచ్చి మా అన్నయ్య మీద చేస్తావరా? ఎన్ని గుండెలు నీకు? పెద్దవాళ్లతో మాట్లాడటానికి వచ్చాను, మధ్యలో మీకెందుకురా?
శివాజీ ఆగు. నువ్వు మా వాళ్ళని చంపినంత మాత్రాన నీ చెల్లెలు సేవతైపోతాయా? ఆడపిల్లల పెళ్లిళ్ళు చెడగొట్టడం, చెప్పుడు మాటలు వినడం మా ఇంటా వంటలేదు. నేను 2 ఆడపిల్లల కన్నతండ్రినే. నా బిడ్డలాగే నీ చెల్లెలు కూడా నిప్పు లాంటిది అనుకుని జాతకాలు కలవకపోయినా ముచ్చటపడి పీకర్లతో మునిగిపోయాం. నీ చెల్లెల గురించి సాక్ష్యాలని తెలిసిన తరువాతనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఆ సాక్ష్యాలు చెప్పమని అడగడానికి వచ్చాను. నా చెల్లెలు పతివ్రత, ఆల్ ఇండియాకి అపర సావిత్రి. ఈ పెళ్లి ఆగిపోతే అది ఆత్మహత్య చేసుకుంటుంది, మా అమ్మ గుండె పగిలి చస్తుందని మీ కాళ్లు పట్టుకుని అడుక్కోవడానికి రాలేదు. ఏ ఆడది అన్న ముందర అమ్మ అబ్బలకు తెలిసేలా తిరగదు. ఆడదాని చెడు ముందు బయట తెలిసిన తర్వాత ఇంట తెలుస్తుంది. అందుకే వచ్చా. నా చెల్లెలు కడుపు తీయించుకుందని సాక్ష్యం చెప్పండి, మీ కాళ్లు పట్టుకుని వెళ్లిపోతా. అది బేవార్స్ తిరుగుళ్ళు తిరిగిందని ప్రూఫ్ చూపండి, నా చెల్లెల్ని నేనే నరికేస్తా. అంతేగాని దారిన పోయే దానయ్య చెప్పాడు, ఇంటికొచ్చే పాలోడు చెప్పాడు అంటే కుదరదు. చెప్పింది పాలోడో కూలోడో కాదు, నీకైన వాడు నీ అన్న సమానుడు లెక్చరర్ శ్రీరామ్ చెప్పాడు. ఏంటి మాస్టారు? తీపి తాగేటప్పుడు చేదు మాటలు చెప్తున్నందుకు క్షమించమనాలో, నిజాన్ని నా నోటితో చెప్తున్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలో అర్థం కావట్లేదు రాఘవయ్య గారు. ఏం జరిగింది? ఈ పెళ్లి జరగదు, జరగడానికి వీల్లేదు. ఈ సంబంధానికి ముందు శివాజీ చెల్లికి ఇంకో సంబంధం ఉంది, అక్రమ సంబంధం. తన క్లాస్మేట్ రహీం అనే ముస్లిం కుర్రాడిని ప్రేమించిందట. కాలు కూడా జారిందని నాకు ఇప్పుడే తెలిసింది. రాఘవయ్య గారు, నిజాన్ని దాచి నా శిష్యుడికి అన్యాయం చేయలేను. నా శిష్యుడి పెళ్ళాం చదివింది నేను చెప్పుకోగలను కానీ తిరిగింది నేను ఎలా చెప్పుకోగలను? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ అన్నయ్య చెప్పాడంటే నమ్మబుద్ధి కావడం లేదా? చెప్పాడో లేదో వెళ్ళి మీ అన్నయ్య నాడు వెళ్ళు. అంతా నేనే చేశాను. అదేంటి మేస్టారు, శివాజీ మీకు తమ్ముడని, వాళ్ళ చెల్లెలు మీకు చెల్లెలని, వాళ్ళ అమ్మ కూడా మీరు పెద్ద కొడుకని చెప్పింది కదా? అవునండి, నేను పెద్ద కొడుకునే, నా భార్య ఇంటి కోడలే, కానీ ఆమె నా పెళ్ళాం కాదు. వాడికి పిఎస్ఆర్ గారు పెళ్లి నాతో శోభన వాడతానండి. అలా కాదండి, వీళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడే విచ్చలవిడిగా తిరిగారంట. మోసపోయానండి సార్. నేనెంత పిచ్చోడినైతే వీళ్ళు పెళ్లికి రాలేదని పెళ్లికైనంత ఖర్చుతో 5 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారండి. అక్కడ తెలిసింది వీళ్ళిద్దరికి ముందే సంబంధం ఉందని. చాలు చాలు చాలు. మా పెళ్లి రిసెప్షన్ కి ఎంత ఖర్చు పెట్టానో అంతకన్నా ఎక్కువ ఈ ఒక్కరోజు డిన్నర్ ఖర్చు పెట్టాను. ఏమైనా కొంచెం వేస్ట్ అయిందో నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతాను, మీరందరూ ఫీల్ అవుతారు, మీరందరూ ఫీల్, నా భార్య ఫీల్ అవుతుంది. అయ్యే నాది కడుపు అనుకున్నారా, కెనాలనుకున్నారా? చాలా అయ్యో, సారీ. ఏమిటండి చాలంటుంటే ఎందుకు వేస్తారు? చూడండి షర్ట్ ఎలా పాడైపోయిందో. చూసావా వాళ్ళ నాన్న కొనిపెట్టిన షర్ట్ పాడైపోయిందని ఎంత కోపం వచ్చిందో. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ఆయన ఎప్పుడూ ఇంతే, ఇంట్లో కూడా ఏదో ఒక విషయానికి తొందరపడుతూనే ఉంటారు. మనం తిండి విషయంలో కొంచెం భీముట్ టైప్ అండి, అందుకే కొద్దిగా ఎక్కువ వడ్డిచ్చాడు. అక్కడ కూర్చున్నది మన పీఈడి మాస్టర్ శివాజీ కదా. హలో శివాజీ. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. మీరిక్కడ హైదరాబాద్ లో చిన్న పనుండి వచ్చాం. ఎనీహౌ యు ఆర్ వెరీ లక్కీ శివాజీ. లక్ ఏంటండి? లక్ కాకపోతే ఈ రోజుల్లో ప్రేమించుకుని పెళ్లి పెట్లెక్కే వాళ్ళు ఎంతమంది? నిన్ను కోరుకున్న అమ్మాయినే చేసుకున్నావు. మీ మామగారితో గొడవయ్యాక ఇక నీకు పిల్లనివ్వనని చెప్పినా కూడా శిరీష్ తోనే పెళ్ళైందంటే లక్కాక మరేంటి శివాజీ? అయ్యో, ఆవిడ నా భార్య కాదండి. సారీ సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
శిరీషకి మెళ్ళో తాళుంది, కాలికి మెట్టెలున్నాయి. భార్యాభర్తలు కాదంటారేంటి? అదేం షాకురా బాబు. వేరే వాడు కట్టిన తాళికి వీడు న్యాయం చేస్తున్నాడేమో. మనోడు కాలేజీలో అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ కదా, వాడి బాడీ చూసి ఏ లేడీ ఆపుకుంటుంది చెప్పు? వాళ్ళ మీద పట్టడం, మనవాడు జారిపోకుండా పట్టుకోవటం. ఏ అనామకుడో తాడు కట్టుంటాడు, ఆ తాడికి ఈయన ముడేసు తిరుగుతోంది.